అందరికీ నమస్కారం అండి. ఏమంటే ఏది చూసినా ఏదో రాయాలనిపిస్తుంది, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను చూసిన చిన్న చిన్న సంఘటనలు, విన్నవి సరదాగా ఫన్నీగా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే రొటీన్ ఎప్పుడు కూడా రొటీన్కి భిన్నంగా, రొటీన్ అంటే బోర్ కొడుతుంది కానీ ఎందుకని అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలు అన్నీ మనకు సంబంధించినవే షేర్ చేసుకుంటుంటాను. మీరు గమనించి ఉంటే అలాంటిదే ఇది కూడా. అదేంటంటే సాధారణంగా జెంట్స్ కూరగాయలకి వెళ్తారు కదా, కూరగాయలు తేవడానికి వెళ్తారు కదా. ఒకరోజు అలాగే కూరగాయల షాప్కి వెళ్ళానండి. ఒక ఆయన వచ్చాడు కూరగాయల షాప్కి. ఆయన షాప్ ఆయనతో అంటున్నాడు, ఏమంటే మొన్న దొండకాయలు పట్టుకెళ్ళాను, మర్నాడే పండిపోయాయి, నాకేమో చివాట్లు పడ్డాయి ఇంట్లో అంటున్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఇది పాసుకోవాలా నాకే అనుకున్నాను. ఈ ఇంట్లో మోత అందరిలోనూ ఉన్నాయన్నమాట ఇలాంటివి. అబ్బో, ఎందుకంటే ఈ మెంటాలిటీ హ్యూమన్ మెంటాలిటీ, మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే కరెంటు పోతే ఎమర్జెన్సీ ఫోన్ చేయం, పక్కింట్లో చూస్తాం, అక్కడ కూడా పోయిందంటే అమ్మాయి పక్కింట్లో కూడా పోయిందని సంతోషపడతాం. అలాగే దసరా వల్ల మా ఇంట్లోనే అనుకున్నాను ఈ చివాట్లు ఇవన్నీ కూడా అందరిలోనూ ఉన్నాయన్నమాట. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, కూరగాయలు పాడైపోతే అది మాదే అండి బాధ్యత. మాకు ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు దొండకాయలు ఉన్నాయనుకోండి, విరిచి చూడలేం కదా ప్రతిదీని. అది లోపల పైకి పచ్చగానే ఉంటాయి, లోపల పండిపోయిందో పచ్చిగా ఉన్నాయో మాకు తెలియదు కదా. మనం పట్టుకెళ్తాం. ఇంకా స్టోర్ చేసుకోవాల్సింది వాళ్ళ బాధ్యత, ఇళ్ళ బాధ్యత. ఎందుకంటే అవి స్టోరింగ్ మెథడ్స్ టిప్స్ కొన్ని తెలుసుకోవాలి. అయినా అవి కూరగాయల షాప్ అని ఇస్తాడు, మనం పట్టుకెళ్తాం. అవి పండిపోతే మాది తప్పు. చివరాఖరికి ఆ షాప్ ఆయన చెప్పాడు, దొండకాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, గంటల్లో పాడైపోతే బయటే పెట్టాలని. మరి అది టిప్పు ఇళ్ళకి తెలియాలి కదా. అది లేదు, అది మన మీదకి వెళ్ళేసి ఈ చివాట్లు పడుతుంటాయి అన్నమాట ఇది తెచ్చిన వాళ్ళకి. నాకు తెలియగడుగుతాను, లోకంలో ఇళ్ళాళ్ళు అందరూ ఇంతేనండి. అంటే కూరగాయలు పాడైపోతే ఏదో ఉరుమి మంగళమే పడ్డట్టు మామే పడతారా తెచ్చినందుకు? అవి పాడైపోతే భర్త తప్ప అండి. మరి భార్యతో మాటలు పడాల్సిందేనా? ఇదేం కర్మ అండి బాబు. ఇదంతా సరదాగా ఫన్నీగా షేర్ చేసుకున్నాను. రేపు రొద్దుట మా ఆవిడ తెలిసిందంటే మళ్ళీ ఇంకో 4 పడతాయి నాకు.